నాసా యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మినీ నెప్ట్యూన్ గ్రహాలపై వెలుగులోకి వచ్చిన లేటెస్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. నాసా యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజా పరిశోధనల ద్వారా మినీ నెప్ట్యూన్ గ్రహాలపై ఉన్న పాత సిద్ధాంతాలు తప్పుగా ఉన్నాయని తేలింది. ఈ గ్రహాలకు మాగ్మా సముద్రాలు ఉండవు, బదులుగా ఘనమైన ఉపరితలాలు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మినీ నెప్ట్యూన్ అంటే ఏమిటి? ఇవి భూమి కంటే పెద్దవి కానీ నెప్ట్యూన్ కంటే చిన్నవైన గ్రహాలు. సాధారణంగా హైడ్రోజన్, హీలియం వాయువులతో ఇవి కప్పబడి ఉంటాయి. కెప్లర్, టీఈఎస్ఎస్ వంటి మిషన్లు వీటిని అత్యధికంగా గుర్తించాయి. పాత సిద్ధాంతం ప్రకారం వీటి గుండ్రని శిలాభాగం అధిక ఒత్తిడి వల్ల మాగ్మాగా మారి మొత్తం గ్రహం మాగ్మా సముద్రంగా ఉంటుందని భావించేవారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా కనుగొన్న విషయాలు ఏంటంటే వీటి వాతావరణం అధిక సాంద్రత ఉండి ఉపరితలంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుందని, మాగ్మా బదులుగా శిలా ఉపరితలాలు ఉండే అవకాశం ఉంది. జేడబ్ల్యూటీ వాతావరణం ద్వారా వెళ్లే ఇన్ఫ్రారెడ్ కాంతిని విశ్లేషించి రసాయన సంకేతాలు మరియు ఒత్తిడి వివరాలను గుర్తించింది. జేడబ్ల్యూఎస్టీ కనుగొన్న ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం పాత గ్రహణ సిద్ధాంతాలు తప్పని తేలుతుంది. ఘన ఉపరితలాలు ఉండడం వల్ల కొన్ని గ్రహాల చుట్టూ ఉన్న చంద్రుడు లేదా వాతావరణాలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. జేడబ్ల్యూఎస్టీ మరిన్ని మినీ నెప్ట్యూన్లు పరిశీలించేందుకు ప్రయారిటీ ఇస్తుంది. టెస్ మిషన్ ద్వారా కనుగొనబడిన టీఓఐ 280 బి మినీ నెప్ట్యూన్ కంటే 40% చిన్నది. టెస్ ద్వారా ఇప్పటికే 7,700 కంటే ఎక్కువ గ్రహాలు గుర్తించబడ్డాయి. వీటిలో మినీ నెప్ట్యూన్లు ఎక్కువగా ఉన్నాయి.